అన్నింటిలో ఒక సెంటర్ప్యూనల్ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు అన్నారు. తాడేపల్లిలోని ఏపీఐడీసీ కార్యాలయంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రభాకర్ రావు తెలిపారు. దేశంలో పరిశ్రమలకు దిక్సూచిలా ఆంధ్రప్రదేశ్ ఉండేలా తాను శ్రమిస్తానని, పదవి అనేది అలంకారం కాదని ఒక బాధ్యత అని చెప్పారు. పరిశ్రమల ద్వారానే నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన సాధ్యమవుతుందన్నారు డేగల ప్రభాకర్ రావు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలానే మా యువనేత ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున అభివృద్ధి పరంగా పరుగులు తీస్తున్నటువంటి, అలానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నటువంటి మా యువత నేత అయినటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మా గురువుగారైనటువంటి తాడికొండ ఎమ్మెల్యే గారైనటువంటి తెనాలి శ్రావణ కుమారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారైనటువంటి భరత్ గారికి ధన్యవాదాలు. అలానే మా సహచర మరి ఇక్కడ ఎండి గారు రఘునాథ్ గారికి అందరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా డిప్యూటీ మేయర్ గారికి, శైలా గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం